the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాలను, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడి ఆరాధించడం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్నవారు బెరాకా ప్రేయర్ హౌస్, KPHB, కుకట్పల్లి. హృదయం కలుగజేయుము, దినములు లెక్కింపనేపుము. జ్ఞాన హృదయం కలుగజేయుము, దినములు లెక్కింపనేపుము. మాయుష్కాలం ఎంతో అల్పం, కాలం గతించును. మాయుష్కాలం ఎంతో అల్పం, కాలం గతించును, కాలం గతించును. జ్ఞాన హృదయం కలుగజేయుము, దినములు లెక్కింపనేపుము. జ్ఞాన హృదయం కలుగజేయుము, దినములు లెక్కింపనేపుము. దేనికి గర్వము, దేవునికి దూరము. యేసు వైపు తిరుగుము, ఆ ప్రభు కృపను పొందుము. మాయుష్కాలం ఎంతో అల్పం, కాలం గతించును. మాయుష్కాలం ఎంతో అల్పం, కాలం గతించును, కాలం గతించును. జ్ఞాన హృదయం కలుగజేయుము, దినములు లెక్కింపనేపుము. జ్ఞాన హృదయం కలుగజేయుము, దినములు లెక్కింపనేపుము. దేవుని వరమే ఈ జీవితము, వ్యర్థపరచకు సమయం. దేవుని వరమే ఈ జీవితము, వ్యర్థపరచకు సమయం. జ్ఞానమును కలిగి మెలకువతో నుండుము, సాక్ష్యము కలిగి జీవించి ప్రభుని నీవు ఘనపరచు. మాయుష్కాలం ఎంతో
జ్ఞాన హృదయం కలుగజేయు దినములు లెక్కింపనేర్పును మాయుష్కాలం ఎంతో అల్పం కాలం గతించును మాయుష్కాలం ఎంతో అల్పం కాలం గతించును కాలం గతించును జ్ఞాన హృదయం కలుగజేయు దినములు లెక్కింపనేర్పును జ్ఞాన హృదయం కలుగజేయు దినములు లెక్కింపనేర్పును సుదినం నేడే అనుకూల సమయం ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం కుళ్ళిన హృదయాన్ని బాగు చేయుటకై నీ కుళ్ళిన హృదయాన్ని బాగు చేయుటకై పరమ వైద్యుడు పాముల స్నేహితుడు పరమ వైద్యుడు పాముల స్నేహితుడు ఈ పాపిని కరుణించుటకై భూమికే తెంచెను ఈ పాపిని కరుణించుటకై భూమికే తెంచెను ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం ఇదే రక్షణ సుదినం నేడే అనుకూల సమయం రక్తసిక్తమైన చేతులతో ప్రభు పిలచుచున్నాడు రక్తసిక్తమైన చేతులతో ప్రభు పిలచుచున్నాడు నిన్ను రక్షించుటకు ప్రభు వేచి
వేచి ఉన్నాడు. త్వరపడుమా ప్రభు యేసుకు నీ హృదయాన్ని అర్పించుమా. త్వరపడుమా ప్రభు యేసుకు నీ హృదయాన్ని అర్పించుమా. ఇదే రక్షణ సుదినం, నేడే అనుకూల సమయం. ఇదే రక్షణ సుదినం, నేడే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకు. ఇదే రక్షణ సుదినం, నేడే అనుకూల సమయం. ఇదే రక్షణ సుదినం, నేడే అనుకూల సమయం. వాక్యముతో నన్ను పెంచి స్వస్వరణ వినిపించావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని వాక్యంలోంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వాటిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. ఈ భాగంలో కొన్ని విషయాలు ఎదుటం దేవుని వాక్యం నుంచి మనం చూసుకుందాం. ఈ దినాల్లో కూడా చాలామంది యేసు ప్రభుని గురించి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఆ దినాల్లో కూడా యేసు ప్రభుని ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారు, ఇర్మియా అని కొంతమంది అనుకుంటున్నారు, ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు. చాలామంది రకరకాలుగా యేసు ప్రభుని గురించి అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు ఎవరో అనేక సందర్భాల్లో లేఖనాల్లో మనం చూడవచ్చు. ఆయనను గురించి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆయన మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయనను గురించి బాప్తిసమిచ్చి యోహాను ఈ విధంగా అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అలా యేసుప్రభు గురించి అనేక సందర్భాల్లో మనం చూస్తాం. పాత నిబంధనలో ఆయనను గురించి అనేక పర్యాయాలు ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆలోచనకర్త అని అనేక విషయాలు ఆయన గురించి మనం చూస్తాం. ఈరోజు కొన్ని విషయాలు యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకుందాం. చాలామంది ఆయనను గురించి తెలియక ఆయన ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడని, ఒక మతానికి చెందినవాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ యేసు ఎవరంటే ఈ లోక రక్షకుడు. యేసు ప్రభు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని అనేక సందర్భాల్లో తెలియజేశాడు. అంతేకాదు ఈ దినము కొన్ని మాటలు మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది ఆయనను గుర్తించలేదు. ఆయనను గుర్తించకుండా లేఖనాలు తెలిసినప్పటికీ ఆయన ఎవరో వారు గుర్తించలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చి ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. ఆయనని ఆరాధించేటప్పుడు వారు బంగారమును, బోలమును, సాంబ్రాణిని తీసుకొచ్చారు. అంటే ఆయన రాజరికానికి, ఆయన యాజకత్వానికి, అంతేకాదు ఆయన మరణానికి సూచనగా వారు ఆ బహుమానాల్ని తీసుకొచ్చారు. ఆ బాలుడైన యేసును అందరూ రకరకాలుగా చూస్తుంటే వీరు మాత్రము ఆయనని రాజుగా చూశారు.
ఈరోజు ప్రియ సోదరుడా సోదరి, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట చూస్తాం. ఆయన తన ప్రేమను మాటలతోనే చెప్పకుండా తన ప్రేమను క్రియలతో చూపించాడు. ఎలా చూపించాడంటే ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక ప్రాంతం కొరకే రాలేదు, కానీ మనుష్య జాతిని రక్షించడానికి వచ్చారు. ఆయన గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. యేసు ప్రభు గురించి ఏమి తెలియకుండానే ఆయనను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఆయన అనేకులకు మంచి మాటలు చెప్పాడు. ఆయన అనేకులను బాగు చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, పుట్టి గుడ్డివారికి దృష్టినిచ్చాడు. అంతేకాదు దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు, ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేశాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి అనేకులు ఆయనను వెంబడిస్తున్నారు. ఆయనను గురించిన ఖ్యాతి అంతటా వ్యాప్తి చెందింది. ఆయన ముఖ్యంగా ఒక ప్రసంగాన్ని, ఆయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు జనులు తండోపతండాలుగా ఆయన మాటలు వినటానికి వస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఆయనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. చాలామంది ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయనను గుర్తించిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు సిలువలో ఆయన ప్రక్కన వేలాడుతున్న దొంగ. ఈయన జీవితము అందరిలాగా కాకుండా, అందరూ చదువుకుంటా ఉంటే ఇతడు చదువుకోలేదు, అందరూ వ్యాపారాలు నేర్చుకుంటే ఇతడు వ్యాపారం నేర్చుకోలేదు, కానీ దొంగతనాలకి అలవాటు పడ్డాడు. తన జీవితాన్ని పాపము తర్వాత అపవిత్రత తన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. చివరికి తను అందరూ పట్టుబడినట్లే ఇతను కూడా పట్టుబడ్డారు. మొత్తానికి ఇతన్ని పట్టుబడిన తర్వాత సిలువకు అప్పగించారు. కానీ ఇతని గొప్ప విషయం ఏంటంటే, అదృష్టం ఏంటంటే, యేసు ప్రభు ప్రక్కనే వేలాడుతున్నాడు. యేసు ప్రభు ప్రక్కనే వేలాడుతున్నాడు. ఆ రోజు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లు మనం చూస్తాం. ఎలాగంటే ఆయన శిలలో వేలాడబడుతున్నప్పుడు భయంకరంగా అందరూ ఆయన్ని అవమానిస్తూ ఉన్నారు. నీవు దేవుని కుమారుడవైతే కిందికి దిగు, నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒక దొంగ అంటే, ఈ దొంగ అంటాడు, మనకు ఈ శిక్ష తగింది, కానీ ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదని చెప్తూ యేసు వైపు చూస్తూ, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. చూడండి, ఈయన యేసును రాజుగా చూస్తున్నాడు. చాలామంది యేసును రాజుగా చూడలేదు, ఆయన్ని సామాన్యమైన వ్యక్తిగా చూశాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, కనాను పెండ్లి విందులో ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక సీమోను పరిసేయుడు యేసు ప్రభును ఇంటికి ఆహ్వానించాడు, కానీ ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఈ దొంగ యేసును ఎలా చూస్తున్నాడో మనం చూస్తాం. ఆయనని రాజుగా చూస్తున్నాడు. ఆయన రాజుగా చూస్తూ అంటాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నప్పుడు యేసు ప్రభు ఈ మంచి మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని. ప్రియ సోదరుడ సోదరి, తన జీవితము ఒకటేసారి సంపూర్ణంగా మార్చబడింది. తన గమ్యమే మారిపోయింది. తను ఈ మాట తన జీవితానికి ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చిందో అదే రోజు తాను ఈ లోకాన్ని విడిచి ప్రభుతో పాటు ఉన్నాడు. ప్రియ సోదరుడ సోదరి, యేసును నువ్వు ఎలా చూస్తున్నావు అనేది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఒక మతస్థాపకుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయనను గురించి యోహాన్ అన్నాడు కదా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఆయన ఒక ప్రాంతం యొక్క పాపములు తీసివేయడానికి రాలేదు, ఆయన సర్వలోక పాపములను తీసివేయటానికి వచ్చాడు. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం, ఆయన సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఆయన శాంతిని ఇవ్వటానికి వచ్చాడు. జీవాహారమును నేనే అన్నాడు. ఆయన జీవాహారము నేనే అన్నాడు. జీవ జలమును నేనే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, జీవమై ఉన్నాడు. ఆయన
జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు. అలాగే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసు ఎవరు అంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన నీ కొరకు రక్షకుడు. ఆయన రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. ఆయన మీ కొరకే మిమ్మల్ని ప్రేమించి మనం ఎవరం నశించటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ఈ లోకానికి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుని గురించి మనం తెలుసుకొని ఆయనను మన హృదయంలో ఆహ్వానిస్తే నిజమైన శాంతి, సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ముఖ్యంగా దూరదర్శన్ వీక్షకులకందరికీ నీ ప్రత్యేకమైన కృప, కాపుదల, భద్రత దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారాల్లో మీ కృప తోడుగా ఉంచండి. వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయండి. మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, ఆయనిచ్చు ఆదరణ వీక్షిస్తున్న వీక్షకులకందరికీ ఆయన హస్తము సదా తోడుండి నడిపించునుగాక. ఆమెన్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణిప్రియ. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.